ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? మాకు 12 ఎకరాలు ఉంటుంది. 12 ఎకరాలలో మాకు 3 ఎకరాలు గుంజుకుంటారు. మాకు అదర్ ఏం లేదు ఇక మా భూమి పోతే. ఇప్పుడు మీకు పట్టాలు ఉన్నాయా? ఈ పట్ట మా తాత తరాల పట్ట ఉంది మాకు. మా పట్ట భూములు గుంజుకుంటుండ్రు. ఏం చేయలేము మేము. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, డెవలప్మెంట్ చేస్తాం అంటారు ప్రభుత్వం. వాళ్ళు ఏం చెయ్యరు, మాకు చెయ్యరు. ఆ దరిదాపులకు వాళ్ళకి మేము పొలాలు ఇచ్చినాం అనుకో, వాళ్ళు మమ్మల్ని ఆ దరిదాపులకు రానేరు. ఆ టైం వరకు మాకు చదువులు రావు, మీకు టైం మీది లేదు, ఏం లేదు, మీ టైం అయిపోయింది, మీకు టైం సెన్స్ లేదు, మేనెన్స్ లేదు అని మమ్మల్ని దూరం పెడతారు. మమ్మల్ని రానియడు. వాడు గేట్ బయటకు కూడా మమ్మల్ని రానియడు. మా పొలాలు తీసుకుంటే మమ్మల్ని దరిదాపులకు కూడా రానియడు. మేము పొలాలు ఇవ్వము కూడా వానికి. వాడు ఇవ్వడు. మేము ఎందుకు ఇవ్వాలి? మేము ఓట్లు వేసిన పాపానికి వానికి ఇవ్వాలా? వానికి ఎందుకు ఇవ్వాలి మా పొలాలు? మేము మా తాతల ఆస్తి అది. మేము మాకు అది పోతే దిక్కు లేని పరిస్థితిలో పడతాం. కుక్క సాగు చేస్తాం రోడ్డు మీద, కుక్కల్లాగా చంపేసాడు వాడే మమ్మల్ని. మాకు ఇంకేముందని? మేము ఎట్లా బతకాలి? నష్టపరిహారం ఏమైనా ఇస్తా అని చెప్పి. నష్టపరిహారం వద్దు, మాకు ఏ పరిహారం వద్దు. 10 మంది వస్తే చంపమనండి. మా ఊళ్ళో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్లో ఇంత విషం పోయమనండి. ఆ విషం పోతే నైట్ ఆ నీళ్ళు తాగి తెల్లారి చచ్చిపోతాం. మా సేవలు చూస్తాడు, మా భూములు తీసుకొని పోను వాడిగా. అంతకు మించిన ఆధారం మాకు ఏం లేదు సార్. ఇక కూలి పని చేసుకుని గుళ్ళు లేకుండా చేస్తున్నాడు మాకు మా ఊరాడు. ఏ రోల మీద పడాలి మేము? ఏ రోల మీద బతకాలి? ఇప్పుడు ఈ భూములలో మీరు ఏమేమి పండిస్తారు? మేము ఈ భూములలో మొక్కజొన్నలు వేసుకుంటాం, పత్తి వేసుకుంటాం, వామ వేసుకుంటాం, మాకు దోశ పంట అన్నీ వేసుకుంటాం. అన్నీ మా బతుకుదారు. మేము బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోకుండా మా చేనులలో పండించుకోకుండా మేము తినగలిగే సోమత మాకు ఉంది. అది పోయినాక ఎట్లా బతకాలి మేము? ఏంటి మీద బతకాలి? వాడు ఏమి ఇస్తాడు మాకు? వడిచిన పైసలు మాకు ఎన్ని రోజులు ఉంటాయి? మన పైసలతో మేము ఏం చేసుకోవాలి? మా భూమి ఉంటుంది, మా తాతలు ఆస్తి అని చెప్పుకోబోతాం. మా పిల్లలు చెప్పుకుంటారు, మేము చెప్పుకుంటాం. మన పైసలు చెప్పుకుంటామా? ఈ రాజకీయ నాయకుడు ఇచ్చిన పైసలు అని చెప్పుకుంటామా? మేము పలానా మనిషి ఈ పైసలు అని చెప్తామా? మేము వేసిన ఓట్లతో వాడు గెలిచి మమ్మల్ని ఈ పరిస్థితి తెచ్చిన వాడు అలా. రామ్మోహన్ రెడ్డి ఓట్లు వేసిరా మీరు? గెలిపించడం మా ఊరు ఎక్కువ. మీరు కలిసిరా పోయి భూములు ఎందుకు తీసుకుంటారు? మా ఊరు సర్పంచ్ అయితే కలిసిరంట, మాకైతే తెలియదు. మా ఊరు పెద్ద మనుషులు అయితే కలిసిరంట. మేము ఆడవాళ్ళం కలవలేము. మా ఊరు పెద్ద మనుషులు పోయి కలిసిరంట. పెద్ద మనుషులు పోయి కలిస్తే పోనీయనని చెప్పిండంట. తెలియదంట మరి. వాళ్ళు మా ఊరు పెద్ద మనుషులు చెప్పినంటే మేము విన్నాం ఆడవాళ్ళం. ఇంకా మాకేం తెలుసు చెప్పు? మోపిల్లలు కాదు, మేము పోగలుగుతామా? ఓట్లు వేసినప్పుడు రండి అప్పుడు గుంజుకపోతారు. పోలీసులు తిరుగుతారా మీ ఊర్లో? ఒక్కరోజు వచ్చిర్రు. ఒకరోజు మేము ధర్నా, రాహుల్ గాంధీ వచ్చిన రోజు అనంతగిరిగుట్టకు రాహుల్ గాంధీ వస్తున్నారు అన్న రోజు మేము ధర్నా కోదాం అన్నాం. ఆ విషయం వాళ్ళకి ఎట్లా తెలియజేసారు. ఆ రోజు మాత్రం ఒకరోజు పోలీసులు మా ఊరు ఉన్నారు. సాయంత్రం పొద్దున 5 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు. రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తా అంటుండు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అంటుండు. డెవలప్మెంట్ మాకు వద్దు సార్. డెవలప్మెంటే వద్దు మాకు ఎందుకు డెవలప్మెంట్? మాకు డెవలప్మెంటే వద్దు. మా కష్టార్జితంతోనే మేము బతుకుతాము. 1000 ప్రాణాలు ఊడితే ఒక భూమి అంతే. రామ్మోహన్ రెడ్డికి మించింది అంతకు మించి ఏం లేదు. 1000 ప్రాణాలన్నా రామ్మోహన్ రెడ్డి గారు 1000 ప్రాణాలు చూసాడు మా కాళేపురం గ్రామంలో. కానీ ఇంకా ఏం చూడవాడు. ఒక కుంట భూమి కూడా మనకి ఇవ్వము. కుంట భూమి కూడా వాడు తీసుకోడు. వాడికి అంత ధైర్యం లేదు. కరెంటు బిల్లు మా భూములు వాడేం తీసుకోడు సార్. కుంట భూమి ఇవ్వం మనకి. 1000 ప్రాణాలు పోతే మా ఊరాని ఒక కుంట భూమి మనకి ఇవ్వం. మనకి ఏం హక్కు ఉంది? మేము వేసిన ఓట్లతో గెలిచి మా భూములు గుంజుకుంటున్నా వాడు. చెప్పేసుకొని కొడతాం వాడిని. ఇదే చేతో ఓటు వేసాం, ఇదే చెప్పేసుకొని వాళ్ళు కొడతాం అంటున్నా. మా భూముల దగ్గరికి వస్తే, మా జోలికి వస్తే మాకేం లేదు ఆధారం. మేము ఎట్లా బతకాలి? ఎట్లా ఉండాలి? మేము చెప్పేసుకొని కొడతా. నా భర్త లేడు, నా బాబు చిన్నగా ఉండు, నాకు బతుకుతారు అనేది లేదు. మేము ఎట్లా బతకాలి సార్? మా ఊరు సర్పంచ్ ముఖం చూసి ఊకున్నాం. ఇంకెప్పుడు ఊకం సారిగా. ఇదే చెప్పు తీసుకొని కొడతాం వాడిని. వేడున్నా సరే వాడిని చెప్పేసి మరీ కొడతాం వాడిని. మాకు లేదు సార్, వేరే మార్గం లేదు.